స్తోత్రం 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 ప్రసాద్ గారిని బట్టి సిరిని బట్టి స్తోత్రాలు చెబుదాం. ఇచ్చిన ఇరువురు తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు ఫ్రాంక్లిన్ పుట్టినరోజు సందర్భంగా మనందరినీ దేవుడు ఇక్కడ ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఫ్రాంక్లిన్కి మంచి ఆరోగ్యం, మంచి క్షేమం, మంచి దీవెన దేవుడి బిడ్డ మీద ఉంచాలని ఈ బిడ్డ కొరకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. మా ప్రియ సహోదరులు ప్రసాద్ గారిని బట్టి నాయన, మా చెల్లి సిరిని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రసాద్ గారికి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, అలాగే సిరికి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఇచ్చిన అన్నదమ్ములు తోబుట్టువులందరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈరోజు నాయన మరి ఆయా బిడ్డలను ప్రేమించి ప్రథమ సంతానంగా అయా ప్రభా చక్కటి కుమారుడు ఫ్రాంక్లిన్ మీరు ఇచ్చారు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించు ప్రభువా. నాయన ఈ రోజు నాయన మరొక నూతన సంవత్సరంలో బిడ్డ అడుగు పెట్టుచూ ఉండగా నూతన దీవెనలు బిడ్డ మీద ఉండును గాక, నూతన ఆశీర్వాదాలతో బిడ్డ నింపబడును గాక, నూతన కార్యాలు బిడ్డ జీవితంలో జరుగును గాక. బిడ్డలో ఉన్న మంగుతనం పేచి అంతా తీసివేయండి, ఆరోగ్యవంతుడిగా చేయండి, బలవంతుడిగా చేయండి అయ్యా. చక్కగా నాయన చిన్ననాటి నుండి నీలో ఎదిగే గొప్ప ధన్యత ఈ కుమారుడికి మీరు దయచేయమని ఈ బిడ్డను మనసారా దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పాట పాడదాం, దేవుని స్తుతిద్దాం. ఇంతకాలం నీవు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీవు కృపలో కాచిన దేవా, ఇదిగో కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీవు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీవు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులో తలంచుకుందును అనుదినము, నీవు చేసిన మేలులో తలంచుకుందును అనుదినము. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమిటో చెల్లించుకొనినయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. ఇంతకాలం నీవు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీవు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. వస్తారా నువ్వు తల్లు కదా, ఇంకో తల్లు కదమ్మా. ఫ్యాన్ కట్టేది బాగుంటుందేమో. ఇదమ్మా వెలిగిస్తామా? వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. May God bless you. May God bless you. May God bless you.
వాక్యం చదువుకుందాం. 128వ కీర్తన చదువుకుని మనము మరి ఫ్రాంక్లిన్ యొక్క తాతయ్య గారు, అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు అందరూ కూడా ఉన్నట్టుగా కలిసి ఇక్కడ చేద్దాము. 128వ కీర్తనలో నుండి ఒక మాటలు చదువుతాము అందరం కూడా. నాతో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఈ భోజనపు బల్ల చుట్టూ ఈ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి చరణంలో ఏమని రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని రాయబడింది. అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, అది పిల్లలైనా పెద్దలైనా, ఆయన త్రోవలో నడిస్తే మనము ధన్యులుగా మార్చబడతాం. మరి ఈరోజు ప్రసాద్ గారి కుటుంబం దేవుని యొక్క ధన్యత కలిగిన కుటుంబంగా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా దేవుడు ఆ బిడ్డలను ఉంచాడు. వాక్యంలో సెలవిస్తున్నట్లుగా ఆ 113వ కీర్తనలో ఏముంటుందంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. అంటే దేవుడు ఆశీర్వదించాలంటే మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకి లోబడాలి, దైవజనుల మాటకి లోబడాలి. మనందరం కూడా సంఘానికి, దేవునికి లోబడి దేవునికి మాటకి మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ భయము భక్తి మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. బైబిల్లో వాక్యం చెప్పినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మన ప్రసాద్ గారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క శిక్షలోను, దేవుని యొక్క బోధలోను ఆ బిడ్డలు ఎదగాలని ఆ చంటి బిడ్డల కొరకు మనందరము ప్రార్థన చేద్దాం. 2 సంవత్సరాలు పూర్తయి మరి 3వ సంవత్సరంలో పెట్టిన ఈ శుభ సందర్భంలో దేవుడి బిడ్డను మరింతగా ఆశీర్వదించి దీవించాలని మనం ప్రార్థన. పండు ఇవ్వరమ్మా, పండు కేక్ వచ్చారు ఇలా వచ్చి నానమ్మ గారు, తాతయ్య గారు ఇక్కడ మీరు పక్కన ఇలా నేను ఉంటాను. అమ్మరాజు గారు ఈ పక్క వచ్చి నిల్చో నిల్చో రైట్. రే పండు ఫ్రాంక్లిన్ దా కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేద్దాం. అందరూ సరే మీ కుడి చేతులు చాపండి అమ్మా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు యేసయ్య, నీకు వందనాలు తండ్రి. మా ప్రియ బిడ్డ నాయన ఫ్రాంక్లిన్ కొరకే ప్రార్థన చేస్తాను. పేరు పెట్టాలని అడిగినప్పుడు కూడా ఎంతో ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా నాయన బిడ్డ నాయన గొప్ప ప్రయోజకుడు అవ్వాలని, రాబోతున్న తరాలకు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా ఈ బిడ్డ ఉండాలని నాయన ఈ బిడ్డకి నాయన పేరు కూడా పెట్టడానికి సహాయం చేశారు. ఇంట్లో ఏ చిన్న కార్యం జరిగినా దైవజనుడిగా నన్ను ఆహ్వానించి ప్రార్థించుకుని ప్రభా అయ్యా సేవకులు చేతుల మీదగానే ఏ కార్యమైనా జరగడానికి వాళ్ళు ఇష్టపడతారు. అయ్యా నీ సేవకులుగా నిండు మనసుతో హృదయపూర్వకంగా దీవిస్తున్నాను ఆయన. నువ్వు 2 సంవత్సరాలు కంటికి రెప్పలాగా అయ్యా మీరు ఎంతగానో దాచి కాపాడారు నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. 3వ సంవత్సరం కూడా నీ దయా కిరీటాన్ని నీ బిడ్డకు అనుగ్రహింపచేయండి నాయన. నీ జాడల సారమును వెదజల్లనివ్వండి. 100 దీవెనలు ఈ కుటుంబానికి దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
నాన్నగారు చేయండి. చిన్నడు చెయ్యతావా ఇంకా వద్దులే ఇక్కడ చెప్తాం. తండ్రి అందరు గట్టిగా చెప్తాం. గట్టిగా చూద్దాం. హ్యాపీ బర్త్డే హ్యాపీ వెరీ గుడ్. ఇంతకాలం నీ దయలో నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు. తల్లిదండ్రులు చూపిస్తారు అందరంత గొప్పవారిగా, తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో ఆశిస్తారు. అందరంత నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా. నీ బ్రతుకుట ఫ్రాంక్లిన్ ఇక్కడమ్మా. ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ పండు పండు చూడు. ఫ్రాంక్లిన్ చూడరా అమ్మారా. ఫ్రాంక్లిన్ పప్పు ఇది కదా పండు పప్ప 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 మీరు నన్నమ్మా. మీరు ఆడికి కొత్త వచ్చేసింది అందరం చూసుకోండి. నువ్వు పెట్టు మరి, నువ్వు పెట్టు. తాతకి పెట్టు, డాడీకి పెట్టు. పెట్టు తీసుకో పెట్టు. అది మంచుడు, చాలా మంచుడు.
నువ్వు అంతకా నువ్వు అంతేవా నేను అంతా నువ్వు అంతేసా నేను అందలేదా అమ్మాయి వెళ్ళకండి అమ్మా ఉండండి మీకు చేయరేమో పర్లేదు ఓయ్ ఉండవండి పప్ప పప్పరా పప్ప తినవా వెరీ గుడ్ మీకు పెడతారు అమ్మ ఫోటో వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి చూడు చాలా మంచి చాలు చాక్లెట్ ప్రేర్ చేసి క్లోజ్ పండు చాక్లెట్ తీసుకుని వెళ్తున్నాను అరే పిల్లలందరూ చాక్లెట్లు తీసుకున్నాం బిస్కెట్లు చాక్లెట్ తీసుకో కేక్ కూడా పెడతాం Taglet.
చేయండి.